ప్రభువా నువ్వు నాతోనే మాట్లాడాలి అని ప్రార్థన పూర్వకంగా విందాం. బైబిల్లో కానీ బయట కానీ వివక్ష ప్రతి వ్యక్తిని బాధిస్తుంది. వివక్ష అంటే ఏంటి? తృణీకారం లేక ఏహీభావం. ఫీల్డ్ ఏదైనా కావచ్చు, ప్రాంతం ఏదైనా కావచ్చు, భాష ఏ భాష మాట్లాడే వాళ్ళైనా మనుషుల మధ్య దూరాలు పెరిగాయి. జ్ఞానం వచ్చింది, డబ్బు వచ్చింది, అన్నీ వచ్చేసాయి, కానీ మనుషుల మధ్య మాత్రం దూరాలు పెరిగాయి. మాట కలిసిన హృదయాలు దూరంగా ఉంటాయి. ఒక ఇంట్లో ఉన్న ఏదో పెద్ద అగాధం ఉంటుంది వారి మధ్యలో. ఈ అగాధం ఏంటంటే ఎదుటి వ్యక్తులు మనకు నచ్చినట్టు ఉండాలనుకోవడం. ఇది మన మనసులోకి వెళ్ళి తీసేస్తే మనం ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటాం. హల్లెలూయా. భర్త అవ్వనివ్వండి, భార్య అవ్వనివ్వండి, తల్లి అవ్వనివ్వండి, తండ్రి అవ్వనివ్వండి, పిల్లలు అవ్వనివ్వండి, కుటుంబ సభ్యులు అవ్వనివ్వండి, బంధువులు అవ్వనివ్వండి, మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు అవ్వనివ్వండి, ఎవరైనా పర్వాలేదు. బైబిల్ ఏమని చెప్తుందంటే ఒక వ్యక్తి నిన్ను ఏ విధంగా చూస్తాడో ముందు నువ్వు ఆ విధంగా చూడడం ప్రారంభించు అన్నారు. అవతల వ్యక్తి నన్ను ప్రేమించాలని కోరుకోవడం మంచిదే, కానీ మనకు అలా నీకు అనిపించింది ఫస్ట్ అవతల వ్యక్తికి చేయమంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఒక ఫ్యామిలీ ఉంది, మెసొపొతేమియా దగ్గర హారాను ప్రాంతంలో ఒక కుటుంబం నివసిస్తుంది. ఆ కుటుంబంలో తల్లిదండ్రులు, 2 పిల్లలు. బైబిల్ ఏమని చెప్తుందంటే ఆదికాండము 29వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. లాబానుకు 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కన్నులు గలది, రాహేలు రూపవతి అయి సుందరి అయి ఉండెను. హల్లెలూయా. ఒక ఫ్యామిలీ. లాబాను అంటే తెలుపు అని అర్థం. లేయా అంటే అనిశ్చయత, అంటే కాన్ఫిడెన్స్ లేనిది, అంటే ఒక నిశ్చయత లేనిది, అంటే కొంచెం అర్థం కాని స్థితి. 2 ఆడపిల్లలు తల్లిదండ్రులకు. చిన్న అమ్మాయేమో అందంగా ఉంది, పెద్ద అమ్మాయేమో అందంగా లేదు. ఎందుకు అందంగా లేదు? జబ్బు కళ్ళు. ఇప్పుడు ఆడపిల్లలకు ఏమందం? కళ్ళే అందం. అయితే కళ్ళు బాగలేవు. అయితే కుటుంబంలో కూడా అమ్మాయికి అందహీనంగా ఉంది. ఈ అందహీనాన్ని బట్టి వివక్ష, పట్టింపు లేనితనం, ప్రేమించాలనిపించకపోవడం. చిన్న అమ్మాయి ఏమో అందంగా ఉంది, చక్కగా ఉంది. మీకు తెలుసు కదండి, ఇంట్లో 2 అమ్మాయిలు ఉన్నారనుకో, సామాన్యంగా పెద్ద అమ్మాయి కంటే చిన్న అమ్మాయి అందంగా ఉంటుంది. ఎందుకో తెలియదు. కానీ పెళ్లి చూపులకు వస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? చిన్న అమ్మాయిని కనపడనివ్వరు. ఎందుకంటే వాళ్ళు కనపడదనుకో, ఈ అమ్మాయిని అన్నట్టు వాళ్ళు సిగ్గులేకుంటూ అడుగుతారు. మనం గౌరవం కలిగిన వాళ్ళం కదా, తండ్రి కదా, తండ్రి హృదయం వేరే. కొన్నిసార్లు ఆ అమ్మాయి అందహీనత, ఆ జబ్బు కళ్ళు తల్లిదండ్రులకు ఒక బాధను. ఎందుకంటే ఈ అమ్మాయి ఎక్కడికన్నా వెళ్ళి మాట్లాడింది అనుకో, ఫ్రెండ్స్ మాట్లాడినవారు నిక్నేమ్ పెట్టి పిలుస్తారు కదండి. ఏమని? జబ్బు కళ్ళది, దానికి అందమే లేదు. హల్లెలూయా. కానీ యేసయ్యకు నీ అందాన్ని చూడడు. హల్లెలూయా.
నీ పర్సనాలిటీని చూడడు, నీ జ్ఞానాన్ని చూడడు, నీ తెలివిని చూడడు, నీ బుద్ధిని చూడడు, నీకున్న దేనిని చూడడు, కానీ అందమైన నీ మనసును చూస్తాడు. హల్లెలూయా. అదేం దరిద్రమో కానీ మనసు ఎట్లున్నా పర్వాలేదు, ఒళ్ళు మంచిగా ఉండాలని చూసుకుంటారు. హల్లెలూయా. బైబిల్ ఏమంటుందంటే సామెతల గ్రంథము, సుందరమైన వివేకము లేని స్త్రీ, తెలివి తక్కువ అమ్మాయి కానీ అందంగా ఉంది. కానీ బైబిల్ ఏమంటుంది, ఆ అమ్మాయి పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది. అంటే మనుషులు పై రూపాన్ని బట్టి నిర్ణయానికి వస్తారు, వాళ్ళ తీయటి మాటలను బట్టి నిర్ణయానికి వస్తారు. ఎవరు కూడా, మీరైనా నేనైనా, ఎవరు మనసును తొంగి చూడలేము, వారి హృదయాన్ని తొంగి చూడలేము. మనకు కొంతవరకే తెలుసు. వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలను బట్టి వాళ్ళ మీద మనకు ఒక అభిప్రాయం వచ్చేస్తుంది, అది హాఫ్ ట్రూత్. కానీ నిజంగా ఆ మాటలు వేరు. మాటలు ఉన్నట్టు మనుషులు ఉండరు. మనము నచ్చనప్పుడు మనము కొంతమందికి, మీరు కొంతమందికి నచ్చనప్పుడు వాళ్ళు చేసేది ఏంటి, మీ ఇమేజ్ని బ్యాడ్ చేస్తారు, మీ వ్యక్తిత్వం మీద బురద చల్లుతారు. ఎందుకు బురద చల్లుతారు? మీరు నచ్చట్లేదు. అవునండి, మనం నచ్చాలని రూల్ ఏంది? మనం ఇతరులకు నచ్చాలని రూల్ ఏంది? లేదు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నువ్వు యేసయ్యకు నచ్చాలి. కానీ ఈ తల్లిదండ్రులకు మాత్రం కొంత బాధే ఉంది. ఎందుకంటే పెద్దమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు. అలాగో మన ఇంట్లో, మన కుటుంబంలో ఈ అమ్మాయి జబ్బు కలది, మరి ఏ ప్రాబ్లం ఉందో మన ఇంట్లో, మన ఒంట్లో ఏ ప్రాబ్లం ఉందో, మన మైండ్లో ఏ ప్రాబ్లం ఉందో, దీనిని బట్టి ఇతరులు, మనుషులు, బయటి వాళ్ళు, కుటుంబ సభ్యులు మనల్ని ప్రేమించరు. హల్లెలూయా. మనల్ని ఇష్టపడరు, మనతో మాట్లాడాలనిపించదు, మనతో కలవాలనిపించదు, మనకి విలువ ఇవ్వాలనిపించదు, మనల్ని గౌరవించాలనిపించదు. మన లేయ రాహేలుకి ఏమైనా ఇబ్బంది కలిగించలేదు, అమ్మ నాన్నకి ఏమన్నా ఎవరికి ఇబ్బంది కలిగించలేదు. ఆమెకు ఆరోగ్యం మంచిగా లేదు, లేక జబ్బు కలలేదు, బయటికి వెళ్తే ఫ్రెండ్స్తో ఉండలేదు. కాబట్టి ఆమె ఒక వివక్షకు గురవుతుంది. మనుషులు తృణీకరించినప్పుడు, మనుషులు నిన్ను ద్వేషించినప్పుడు యెహోవా నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు. ఎవరు తృణీకరించినా, ఎవరు అసహించుకున్నా, ఎవరు ఇష్టపడకపోయినా, నిన్ను సృష్టించిన సృష్టికర్తకు నువ్వు ముద్దు కుమార్తెవు, ముద్దు కుమారుడవు. ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. మనుషులు నిన్ను ఎక్కువ ద్వేషిస్తూ ఉంటా అంటే ఆయన ఇంకెక్కువ ప్రేమ నీ మీద పెంచుకుంటా అంటాడు. ఎందుకంటే నీ బలహీనతలను బట్టి ద్వేషిస్తున్నారు, నీ అజ్ఞానాన్ని బట్టి ద్వేషిస్తున్నారు. అజ్ఞానాన్ని బట్టి ద్వేషించడం కంటే ప్రార్థిస్తే మంచిది. అందహీనంగా ఉన్నారని సూటిపోటి మాటలతోనే గుండెకు గాయం చేయడం కంటే అందం దేవుంది. నీ గుణం మంచిది తల్లి, తమ్ముడు, నీ గుణం మంచిది, నీ స్వభావం మంచిది. వ్యక్తిత్వమే బలమైన పునాది కావాలి. హల్లెలూయా. బలమైన పునాది ఏంటంటే వ్యక్తిత్వమే. మీకు ఒక మాట చెప్తా. ఫ్లైట్లో ప్యాసింజర్స్ వెళ్తున్నారు, ఎయిర్ హోస్ట్ ఉంటారు లోపల, అందమైన అమ్మాయిలు ఉంటారు, ఎయిర్ హోస్ట్గా చక్కగా ఉంటారు, ముట్టుకుంటే మాసిపోయేటట్టు ఉంటారు. ఫ్లైట్లో వెళ్ళిన వాళ్ళకి తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒక సహోదరునికి రెండు చేతుల్లో తన బర్త్లో కూర్చున్నాడు. అందమైన యంగ్ లేడీ, చాలా అందంగా ఉంది. ఈ అందాన్ని బట్టి మిడిసిపడిందో, ఈ ఒళ్ళును చూసుకొని మిడిసిపడిందో తెలియదు, కానీ ఎవరిని అంత తృణీకరించినట్టు, ఈ ఆమంత అందం ఎవరు లేనట్టు. కోతికి కోతి నచ్చుద్ది, దేవునికి స్తోత్రం, ఇంకెవరికి నచ్చది. అయితే ఏం జరిగింది తెలుసా, ఈమెకు అసహ్యం లోపల ఉంది. ఎందుకు? చూసేసరికి రెండు చేతులు లేనాడు, ఇంచుమించు 45 సంవత్సరాలు ఉంటాడు, ఎంగే ఏ రోజు. నేను అతని ప్రక్కన కూర్చోను, హల్చల్ ఫ్రీ బస్ చేస్తే ఒక లేడీ కండక్టర్ను గల్లబడ్డి గుంజి, ఎంత దౌర్భాగ్యం అండి.
పాపం అని పచ్చిపులుసు పోతే కారం ఉన్నదని కచ్చిరికెక్కితే ఎంత డేంజర్ అండి. అసలు మనుషులమేనా మనకు మనసు ఉందా, జ్ఞానం ఉందా, ఎక్కడ ఉన్నాము, ఎట్లా ప్రవర్తించాలి, ఏంటిది? అత్తగారి ఇల్లా, అవ్వగారి ఇల్లా, తండ్రి గారి ఇల్లా? ఆ కండక్టర్ బస్ డ్రైవర్లు గల్లబట్టి గురించి బస్సులో ఉన్న వాళ్ళందరూ ఊకోమంటే వాళ్ళ మీదకి వెళ్తుంది. అంత గందరగోళం. అది చూసినప్పుడు ఎలాంటి జనాల మధ్య మనం ఉన్నాం. హల్లెలూయా. చదువు ఉంటే ఏం లాభం, అందం ఉంటే ఏం లాభం, జ్ఞానం ఉంటే ఏం లాభం, డబ్బు ఉంటే ఏం లాభం? ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోలేని గుణం ఉంటే మనము వివక్షకే గురైపోతాం, ద్వేషించబడతాం, అసహించబడతాం. ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ గొప్ప మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు ఆమెను చూసి బిత్తరపోయారు. అంతా బిజినెస్. ఇది ఏం చేయాలో అర్థమవుతలేదు. ఈమె లేడీ లేదు, ఆయనైనా పంపు, లేకుంటే నాకన్నా వేరే చూపించు. ఒక 5-10 నిమిషాలు జరిగిందండి. తర్వాత లోపలికి వెళ్ళి పైలట్తో మాట్లాడి, సరే మీరేం కంగారు పడక, అంతే. అందరూ నిచ్చేసులే చూస్తున్నారు మొత్తం ఫ్లైట్లో. పిచ్చిదా మంచిదా, ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, తెలివి ఉందా లేదా అని మనిషికో మాట అన్నట్టు ఏది ఆలోచన వస్తే అలా మాట్లాడుతున్నారు. అప్పుడు మేడం మీరేం కంగారు పడకండి సార్, మీరు లేండి అని చెప్పుదాం అనుకుంది, కానీ చెప్పాల. ఒక్క నిమిషం అందరు సైలెంట్ ఉండండి. ఒక సీట్ అలర్ట్ అయిపోయింది అని చెప్పేసరికి సీట్ ఏంటంటే బిజినెస్ క్లాస్ అంటే అది పోయిన వాళ్ళకే తెలుస్తుంది. అది మామూలుగా ఉండదు. బిజినెస్ క్లాస్ అంటే ఒక రూమ్లో ఉన్నట్టే ఉంటుంది. అది చాలా కాస్ట్లీ, చాలా సంపన్నులు మాత్రమే వెళ్ళగలుగుతారు. అయితే ఆ బిజినెస్ క్లాస్ అని చెప్తే ఈ అందమైన అమ్మాయి తబ్బిబ్బైపోతుంది. ఈ వ్యక్తి ఏమో బాధపడుతున్నాడు. చేతులు లేకపోవడం నా తప్ప, చేతులు లేకపోతే ఇంత అసహించుకుంటారా అని బాధపడుతున్నాడు. ఆ తర్వాత తనకు, సార్ మీకే ఆ బిజినెస్ క్లాస్, మీరు వెళ్ళి ఆ బిజినెస్ క్లాస్, అమ్మ మీరు అక్కడ కూర్చోండి అనేసరికి తెల్ల ముఖం వేసింది మనిషి. తువ్వాల్లో చెప్పు పెట్టి కుట్టేట్టు అయిపోయింది. సూచనలకు తువ్వాలనిపిస్తుంది, కానీ కొట్టేసి చెప్పుతోని. కారణం ఏంటంటే తాను కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. ఎందుకంటే అతడొక జవాన్. ఇప్పుడు అన్న జవాన్ కొరకు ప్రార్థన చేసిన అతడొక దేశ సరిహద్దు దళాల్లో భారతదేశం కొరకు పోరాడుతుంటే ఆ యుద్ధంలో 2 చేతులు పోయాయి. తన మనసులో ఏమనుకున్నాడంటే ఈ బిజినెస్ క్లాస్ అలర్ట్ కాకముందు అసలు నేను ఇలాంటి జనం కొరక నేను పోరాటం చేసింది, ప్రాణాలు తెగించి యుద్ధం చేసింది అని మనసులో అనుకున్నాడు. ఎప్పుడైతే అది అలర్ట్ చేసరికి అరే అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. మన విలువను గుర్తించే వాళ్ళు ఉన్నారు, మీ విలువను గుర్తించే వాళ్ళు ఉన్నారు, మీ కుటుంబ విలువను గుర్తించే వాళ్ళు ఉన్నారు, మీ మనసుకున్న విలువను గుర్తించే వాళ్ళు ఉన్నారు. అచ్చా గుర్తించే వాళ్ళు లేకపోయినా యేసయ్య మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఏ విషయాల్లో వివక్షకు గురయ్యావో, ఏ విషయాల్లో తృణీకరింపబడ్డావో, వెలివేయబడ్డావో, దూషించబడ్డావో, ద్వేషించబడ్డావో, అనారోగ్యం వల్ల నిన్ను ద్వేషిస్తున్నారా? ఆర్థికంగా డబ్బు లేని పేదరికంలో ఉండడం వల్ల వీడు పేదవాడని తృణీకరిస్తున్నారా? ఇల్లు లేదు, వాకిల్ లేదు అని రకరకాలుగా మన లోటుపాట్లను చూసి మనం పనికిరాని వాని ఎంచి వాళ్ళు దూషిస్తూ వేధిస్తున్నారేమో. నిన్ను ప్రేమించే యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి అదే 29వ అధ్యాయము 31వ వచనం చదువుకుందామా? 29వ అధ్యాయం 31వ వచనం. యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. ఏంటి? లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ద్వేషించబడము దేవుడు చూశాడో ఆమెను ప్రేమించడం స్టార్ట్ చేశాడు. లేయను ప్రేమించడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. ఈ లేయ దేవుని చేత ప్రేమించబడుతుంది.
ఈ లేయా రాహేలు ఇద్దరు యాకోబు భార్యలు. హల్లెలూయా. కానీ లేయా ద్వేషింపబడను చూసి దేవుడు ఆమెను దర్శించాడు. హల్లెలూయా. ఏ విషయంలో నువ్వు ద్వేషించబడుతున్నావో, దూషించబడుతున్నావో, బాధపడుతున్నావో, నిరాశలో ఉన్నావో, జీవితం అర్థం కాక, బ్రతక అర్థం కాక, ఆర్థికంగా ఆత్మీయంగా దివాలు తీసి ఎందుకు బ్రతకాలి, ఎవరి కొరకు బ్రతకాలి, దేని కొరకు బ్రతకాలి, నా పిల్లలు నన్ను అర్థం చేసుకోరు, నా కుటుంబం నన్ను అర్థం చేసుకోదు, నా భార్య, నా ఫ్యామిలీ, నా స్నేహితులు, నా బంధువులు, నేను వెళ్ళే సంఘము, నా కాపరి, నాతో ఉన్నవారు ఎవరూ నన్ను అర్థం చేసుకోరు అంటే, సహోదరి సహోదరుడా, యేసయ్యను ఎవరు అర్థం చేసుకున్నారు? యేసయ్యను ఎవరు ప్రేమించారు? ఆయన పాప్య, ఆయన దుర్మార్గుడా, ఆయన ద్రోహ, ఆయన తిండిపోతూ తాగిపోతా, ఆయన మనుషులను బాధించేవాడా, వేధించేవాడా, గాయపరిచేవాడా, దూషించేవాడా? ఆయన నోట దూషణ ఎప్పుడన్నా వచ్చిందా? బాధింపబడినా, దౌర్జన్యం నొందినా నోరు తెరవలేదు, అన్ని భరించాడు. గొర్రె పిల్లలాగా బొచ్చు కత్తరించవాని మౌనంగా ఉన్నట్టు మౌనంగా ఉన్నాడు. ఆయనకే ఆ స్థితి ఉన్నప్పుడు నీకు ఆ స్థితి వస్తుంది. నీ విశ్వాసం సడలనీయకు, నీ భక్తి విగ్గానీయకు, నీ ఆత్మీయత వెనుకకు పోనీయకు, నీ సమర్పణ నుండి వెనుకకు రాకు. మానవ మైండ్తో ఆలోచించకు, మనిషి జ్ఞానంతో ఆలోచించకు. ఈ లోకంలో ఉన్నదంతా ఎట్లుంటుందంటే, నువ్వు మంచిగా ఉంటే పొగుడుతారు, నువ్వు మంచి లేకపోతే రాళ్ళేస్తారు, నువ్వు మంచిగా ఉంటే నీ మీద పువ్వులు వేస్తారు. హల్లెలూయా. లోకం ఎప్పుడు ఒకలాగా ఉండదండి. యేసు ఎప్పుడు మారడు. హల్లెలూయా. యేసు ఎప్పుడు మారడు. వాతావరణం మారచ్చు, పరిస్థితులు మారచ్చు, మనుషులు మారచ్చు, లోకం మారచ్చు, భూకంపాలు రావచ్చు, అన్ని పరిస్థితులన్నీ తల్లకిందులైపోవచ్చు. నిన్ను నన్ను కలుగజేసిన యేసు ఎన్నడూ మారడు, మార్పు లేడు. ఎందుకంటే ఆయన స్వభావం మారదు, ఆయన వ్యక్తిత్వం మారదు, ఆయన గుణగణాలు మారవు. ఆయన దేనికి అప్ డౌన్ కాడు, స్థితిగతులు బ్యాలెన్స్ తప్పడు. ఆయన కేడమును సూర్యుడనై ఉన్నాడు. సూర్యుడు వెలుగే ఇస్తాడంతే. ఆయనకు తెలుసు సూర్యరశ్మి మన సృష్టికి చాలా ఆరోగ్యము. చెట్లు బ్రతకడానికి, పక్షులు బ్రతకడానికి, మనుషులు బ్రతకడానికి, వాతావరణము, తేమ, ప్రతిదీ ఈ సృష్టిలో ఉన్నదంతా మానవునికి నివాసయోగ్యంగా, ఆరోగ్యదాయకంగా ఉంది. అందుకనే స్నానం చేసిన వాళ్ళు ఉదయకాలమే, సూర్యుడు ఉదయించినప్పుడు స్నానం చేసిన వెంటనే ఆ సూర్యుడు వస్తున్నప్పుడు ఆ సూర్యరశ్మి మనిషి మీద పడితే అతనికి ఆరోగ్యం తెలుసా? ఈ రోజులలో మనం ఏం చేస్తున్నాం? సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినాక లేస్తున్నాం. మీ పిల్లలు అట్లే పడుకుంటున్నారా? మీ మేడం అట్లే పడుకుంటుందా? హల్లెలూయా. సూర్యుడు లేవకముందే నీతి సూర్యుడిని కలిసి మీరు లేవాలి. హల్లెలూయా. మీకు ఎన్ని బలహీనతలను ఉండనివ్వండి, ఎన్ని సమస్యలను ఉండనివ్వండి, వేకువనే లేచి నేను యెహోవాను వెతుకుతాను. వేకువ మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఎంప్టీ మైండ్. రాత్రి పడుకుంటప్పుడు 100 ఆలోచనలతో పడుకుంటామండి. ఆ సమస్య, ఈ సమస్య, అప్పులు ఉంది, వడ్డీలది కట్టాలి, పిల్లల ఆరోగ్యం బాగలేదు, అక్కడ స్కూల్ ఫీజు కట్టాలి, రేపు పొద్దుడికి భోజనానికి ఏమి లేదు, డబ్బులు చేతిలో లేవు, ఎట్లా పక్కలతో గొడవ అయింది, ఇంటి ముందు వాళ్ళతో గొడవ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాదు అని అన్నీ ఆలోచించకుండా ఆలోచనలోనే నిద్ర పట్టదు. ఆ ఫోన్ చూసుకుంటూ అట్లే నిద్రలోకి వెళ్ళిపోతావు. కానీ ఉదయకాలం లేచినప్పుడు ఎంప్టీ మైండ్తో లేస్తాం. హల్లెలూయా. ఖాళీ హృదయంతో లేస్తాం. అప్పుడు దేవుని సన్నిధిలో హృదయమున నేను నీ సన్నిధిని ప్రార్థన చేసి కాచి ఉందును, నా కంఠ స్వరము నీకు వినబడును. ఎంతమంది ఉదయకాలము దేవుని నీతి సూర్యుడైన ఈ లోక సంబంధమైన సూర్యుని చూడకముందు నీతి సూర్యుడిని దర్శిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. హల్లెలూయా. మీ కష్టాలకు, మీ కన్నీళ్లకు, ప్రాబ్లమ్స్కు కారణం ఏమీ లేదండి. జస్ట్ నీవు దేవుణ్ణి ప్రేమించకపోవడమే. ప్రేమిస్తే సమయం కేటాయిస్తావు, ప్రేమిస్తే దేవుని ఆలోచన పొందుకుంటావు, ప్రేమిస్తే నీ జీవితం చాలా డిసిప్లిన్గా ఉంటుంది. పిల్లల్ని ప్రేమిస్తేనే వాళ్ళ కొరకు అహోరాత్రులు కష్టపడతావు, కుటుంబాన్ని ప్రేమిస్తేనే వారి బాగోగుల కొరకు ప్రయాసపడతావు, నిన్ను ప్రేమిస్తేనే నువ్వు క్షేమం కొరకు ఆలోచిస్తావు. మరి దేవుణ్ణి ప్రేమిస్తే ఆధ్యాత్మికంగా నువ్వు ఎలా వెళ్ళాలో, ఎలా ఉండాలో ఆయన నీకు నేర్పిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిస్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తృణీకరింపబడుతున్నావేమో, యు డోంట్ వరీ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మనుషులు అంతే అండి. మీ సృష్టిలో
అక్కడిక్కడ నల్లబెల్లి, నర్సంపేట దగ్గర నల్లబెల్లి, రుద్రగూడెం పులి ఉన్నదంటే మొత్తం బాహులికాడికి వెళ్ళలే. ఈ 4, 5, 6 నెలల నుండి ఆడపులి మగ పులి మొత్తం తిరుగుతూనే ఉంది. కొన్నిసార్లు ఎడ్లు చనిపోతున్నాయి, కొన్నిసార్లు వాటి అడుగులు కనిపిస్తున్నాయి. భయం గుప్పిట్లో ఉన్నారు. అది పులి, మన మనుషులం. మరి మనుషులు చూస్తే మనుషులు పులిలాగా ఎందుకు భయపడుతున్నారు? హల్లెలూయా. పిల్లికి ఎలుక ఒక శత్రుత్వం ఉందంటే పర్వాలేదు, అవి ఒక జాతి కాదు, మానవులు ఒక జాతే కదా, ఒక కుటుంబం కదా, ఒక ఫ్యామిలీ కదా, ఇది వసుదైక కుటుంబం కదా. సృష్టిలో ఉన్న మనుషులందరూ అన్నదమ్ములాగా, అక్కచెల్లెల్లాగా యేసే నమ్మిన పిల్లలం కదా, ఆయన కృపను పొందుకున్న వాళ్ళం కదా, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్న వాళ్ళం కదా, ఆయన ఆత్మకార్యాలు పొందుకున్న వాళ్ళం కదా. మన ఫ్యామిలీలో, మన కుటుంబం, మీరెక్కడికి వెళ్ళినా యేసు ప్రేమనే ప్రజెంట్ చేయాలి. ఈ పాత సంవత్సరంలో ఈ చేదు అనుభవాలు వదిలేసేయాలి. హల్లెలూయా. ప్రేమించండి, ప్రేమిస్తే పోయేదేమి లేదు, తిరిగి ప్రేమిస్తారంతే. హల్లెలూయా. సమర్పించుకుందాం, ప్రేమనే పంచుదాం, ప్రేమనే పెంచుదాం. ప్రేమను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఒక్కసారి రోమిలకు రాసిన పత్రిక 5:5 తీయండి. హల్లెలూయా. రోమిలకు రాసిన పత్రిక 5:5 చదవండి. చదువు తల్లి. రోమిలకు రాసిన పత్రిక 5:5. నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉంది. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువును మహింపరుస్తామా? హల్లెలూయా. ట్రాన్స్లేషన్ బైబిల్లో కుమ్మరించడం జరిగింది అని ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా అగాపే లవ్. హల్లెలూయా. అది తల్లిదండ్రులకు, కొడుకులకు, బిడ్డలకు మధ్య ఉన్న ప్రేమ కాదు, భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ కాదు, స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ కాదు, అది అగాపే ప్రేమ. ఈ మానవ ప్రేమలకు అతీతమైంది. దక్షిణ కొరియాలో ఎక్కువ యుద్ధాలు జరిగేది. ఆ యుద్ధ భయానికి చలికాలము, ఇలాంటి చలికాలంలో ఒక నిండు చూలాలు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆనకట్ట మించి వెళ్తూ ఉంది. ఆ ఎముకలు కొరికే చలి, ఆ జవాన్లు కనబడ్డ వాళ్ళని కనబడ్డట్టే చంపేస్తున్నారు. కానీ ఆ తల్లి గుండె ఆక్రందన ఏంటి తెలుసా? నాకేమైనా పర్లేదు, నా పొట్టలో ఉన్నోనికి ఏం కావద్దు. అదేందో తెలియదండి. నెల తప్పిందంటే ఆ మాతృమూర్తి, ఆ తల్లి తత్వం వచ్చేస్తుందండి ఈ అమ్మాయికి. అది దేవుడు, అది ఆ మనిషి లోపల పెట్టాడు. దేవుడు అంతటా ఉండలేక తల్లిని చేసి ఈ లోకానికి పంపాడట. దేవుని తర్వాత తల్లే దైవం. హల్లెలూయా. అన్ని భరిస్తుంది, అన్ని ఓర్చుకుంటుంది, అన్ని దాచుకుంటుంది. తల్లి తర్వాత ఇంకొక తల్లి ఎవరు చెప్పండి మీకు అర్థమయ్యే భాషలో? భార్య. హల్లెలూయా. ఆమె కూడా అన్ని భరిస్తుంది, అన్ని ఓర్చుకుంటుంది. హల్లెలూయా. కడదాకా. అందుకని కొంతమంది భర్తలు ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా? ఏమని? ఆమె చనిపోకముందే నేను చనిపోవాలి. ఎందుకు? ఆమె పోయిందనుకు నన్ను చూసుకుంటూ ఎవరు ఉండరు. నిజం, అబద్ధం కాదు. అది మా నాన్న నాకు చెప్పారు. ఒరేయ్, అమ్మ పోకముందే నేను పోవాలి. నిజంగా ఆయన అట్లనే పోయాడు. తర్వాతనే అమ్మ పోయింది. దేవునికి స్తోత్రం. ఎంత కొడుకైనా, ఎంత కోడలైనా, ఎంత బిడ్డైనా మనుషులమే కదండి. తల్లి మీద ఎవరు రారు, భార్య మీద ఎవరు రారు. వీళ్ళిద్దరికంటే గొప్పవాడు నువ్వు నమ్మిన యేసయ్య. హల్లెలూయా. ఆ యేసయ్యకు నీ గుండె దగ్గర ఉండాలి. ఆయన ప్రేమ నీ హృదయంలో కుమ్మరించాడు. ఆ ప్రేమను ఓడడం ప్రారంభించు. ప్రభు నాతో మాట్లాడాడండి. హల్లెలూయా. గత 2-3 సంవత్సరాల నుండి ఆ ప్రేమను సాధన చేస్తున్నాను. హల్లెలూయా. ఆ ప్రేమను నేను ఈ సంవత్సరం న్యూ ఇయర్లో ఆ ప్రేమను పాటలు పెట్టాను. హల్లెలూయా. ఎప్పుడన్నా మీరు మంచి నిర్ణయం తీసుకోండి, అప్పటి నుండి శోధనలు స్టార్ట్ అవుతాయి. అప్పటి నుంచి మీకు వ్యతిరేకతలు స్టార్ట్ అవుతాయి. అప్పటి నుంచి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకంటే ద్వేషించే వాళ్ళు ఎక్కువవుతారు. అప్పటి నుంచి చిన్న వాటికే గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎందుకు? నువ్వు దేవుణ్ణి అత్తుకొని ఆయన కొరకు జీవించాలనుకుంటున్నావు చూడు, స్టార్ట్ అవుతాయి. కంగారు పడకు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు మంచి తీర్మానం తీసుకున్నా దాన్ని దెబ్బ కొట్టడానికి సైతాన్ రెడీగా ఉంటాడు. నిజంగా ఆ ప్రేమను, ప్రేమ అనేది పదం కాదండి. ప్రేమ అంటే ఫర్ యూ. ప్రేమ అంటే నీవే ప్రేమ. యేసు ప్రేమకు మాదిరి నీవే. ఆ ప్రేమగా మారుదువుగాక. హల్లెలూయా. మితిలేని ప్రేమతో ప్రేమించాడు యేసయ్య.
హల్లెలూయా. ఆయనకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేము. నిజంగానండి, ఎన్నిక లేని వాడిని నేను, నిజంగా చదువు సంధ్య లేని వాడిని, మారుమూల గ్రామంలో పెరిగాను, బర్లకాడికి వెళ్ళేవాడిని, దౌర్భాగ్యపు జీవితం, ఏ మంచితనం లేదు. నేను దేవుని సన్నిధిలో ఏడ్చుకుంటాయ్యా, ఏ మంచి చూసి నన్ను పిలిచావయ్యా, నాలో ఏ మంచి చూసి పిలిచావు? నిజంగా ఏ మంచి ఉందండి? మంచి ఏముంది? ఏమీ లేదు. కృపే కృపే కృపే. ప్రేమ తర్వాత కృప గురించి న్యూ ఇయర్లో ఒక అర్ధగంట చెప్పబోతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఈ పాత సంవత్సరంలో దేవుడు ప్రేమతో నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. తన ప్రేమ నీకు అనుగ్రహించునుగాక. యోహాను పత్రిక తీయండి, ఒక్క మాట యోహాను పత్రిక తీయండి. మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చదువుకుందాం. ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమింతుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా. గట్టిగా చప్పలు కొడతారా? హల్లెలూయా. ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. డబ్బును చూసి కలగట్లేదు ప్రేమ, అందాన్ని చూసి కలగట్లేదు ప్రేమ, గౌరవాన్ని చూసి కలగట్లేదు ప్రేమ, జ్ఞానాన్ని చూసి కలగట్లేదు ప్రేమ, మంది బలము మార్బలం చూసి కలగట్లేదు ప్రేమ, ఆస్తిపాస్తులు కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలను చూసి కలగట్లేదు ప్రేమ. ఈరోజు రైట్ నౌ ప్రపంచంలో ఏ ఫీల్డ్ చూసినా ఆస్తిపాస్తులు డబ్బుంటేనే వాళ్ళని ప్రేమిస్తారు, డబ్బు లేకపోతే ప్రేమించరు. హల్లెలూయా. నేనంటాను, అది డబ్బును చూసి ప్రేమించే ప్రేమ, నిన్ను చూసి ప్రేమించే ప్రేమ కావాలి. ఆ ప్రేమ యేసయ్య ప్రేమించాడు. మన చెరువులో కప్పలు వస్తే, నీళ్ళు వస్తాయట, కప్పలు వచ్చేస్తాయట. మనం ఏం చూసి, మీ ల్యాండ్ అమ్ముడుపోయిందండి, మీ ల్యాండ్ అమ్ముడుపోయింది, ఓ 50 లక్షలు వచ్చినాయి. అంతకుముందు మనల్ని దోమ కూడా దేకలే, కుక్క కూడా దేకలే. ఎప్పుడైతే డబ్బులు వచ్చేసాయో, మామ చిచ్చా కాక వదిలే చెల్లె, ఎందుకు? అప్పు కావాలి. ఇంటికి పిలుచుడు, ఎన్నెళ్ళు ఎందుకు పిలుస్తారు మన ఇంటికి? భోజనం పెడతారు చికెన్తోని, వెంటనే డబ్బులు అడగరు. బట్టలు పెడతారు, ఆమె చీరిస్తుంది. ఈ బ్రదర్కు బిర్యానీ తిని పెడతాడు. నెలైంది, 2 నెలలైంది, మళ్ళీ ఇదే. తర్వాత మెల్లగా ఒకరోజు కొంచెం 1 లక్ష రూపాయలు అప్పు కావాలి. హల్లెలూయా. మీకు ఇచ్చిన అప్పు ఎంత మర్యాద తీసుకుంటారో, తీసుకున్నప్పుడు వచ్చేటప్పుడు ఒక గొడవతో వచ్చేస్తుంది. మరి అవసరమా మనకు? చెప్పండి, అవసరమా మనకు? అంటే ఏమైతుంది? బంధాలు వీక్ అయిపోతలేవు, మనసులో తారతమ్యాలు భేదాభిప్రాయాలు రావట్లేదు. అందుకే బైబిల్ అంటుంది, ప్రేమ దేవుని మూలంగా పుట్టుతుంది. ప్రేమించు ప్రతి వాడు దేవుని యందు ఉన్నాడు. మనము ఒకరినొకరు ప్రేమించాలి. యేసు మనల్ని ప్రేమించినట్టు మనం ఇతరులను ప్రేమించాలి. ఎందుకు ఇతరులను ప్రేమించలేకపోతున్నాం? ఎందుకు మన కుటుంబ సభ్యులను ప్రేమించలేకపోతున్నాం? ఎందుకు మన తోటి వారిని ప్రేమించలేకపోతున్నాం? ఎందుకు ఎదురుగా ఉన్న భర్తను ప్రేమించలేకపోతున్నాం? భార్యను ప్రేమించలేకపోతున్నాం? కొలీగ్స్ను ప్రేమించలేకపోతున్నాం? ఎందుకు భేదాభిప్రాయాలు వస్తున్నాయి? ఎందుకు ఏహీభావం వస్తుంది? నువ్వు రక్షించబడ్డావు కదా, నీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, నువ్వు భాషలు మాట్లాడతావు కదా, నువ్వు ప్రార్థన చేస్తావు కదా, నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తావు కదా, సాక్ష్యాలు ఇస్తావు కదా, ఆయన నామాన్ని గొప్ప చేస్తావు కదా. మాటలు జీవితమై ఉండాలి, జీవితమే మాటలై ఉండాలి. అట్లయితేనే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. అందరి లోపల ప్రేమ ఉంది, కానీ వాడేవాళ్ళు లేరు. హల్లెలూయా. తెల్లవారితే ఏ టైం అవుతుందో అని మీరు భోజనం వండుకొని తిని వచ్చారు కదండి, అబద్ధం ఆడకండి. ఏ టైం అవుతుందో తెలియదు. వండినన్న వాటిని ఉంచి మనం ఎవ్వరం తినొద్దు. చికెన్ చేశారు, మటన్ చేశారు, బగారా రైస్ చేశారు, గమగమ వాసన వస్తుంది. మమ్మీ అన్నం వండాడ పెట్టాము రాదు, అట్లే ఉండాలి. తినేది లేదు. ప్రేమని గుండెల్లో ఉంది, దాన్ని నువ్వు వాడాలి. వాడడం స్టార్ట్ చేయి. ఆ ప్రేమ క్రియలలో చూపించగలగాలి, ఆ ప్రేమలో ప్రవర్తనలో చూపించగలగాలి, జీవితంలో చూపించాలి, సమర్పణలో చూపించాలి, త్యాగంలో చూపించాలి. చూపించడం కొరకు ప్రయత్నం చేయొద్దు. ప్రేమ ఉంటే అదే తన్నుకుంటూ వస్తుందండి, దానికి నటన తెలియదు. హల్లెలూయా.
మనిషికి నటన తెలుసు, హృదయానికి నటించడం తెలియదు. హల్లెలూయా. అందుకే చిన్నపిల్లలు వాళ్ళకి ఏమనిపిస్తుంది అని ఇస్తారు అంతే, తెలుసా? వాళ్ళు ఏమో ఇది కదా, మనమే అన్నీ ఆలోచిస్తాం. అందుకే ఈరోజు మీ పరిస్థితులను చూసిన యేసయ్య మిమ్మల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. చదివి వదిలేసిన బాగున్నట్టు చదువు తల్లి. ఏలయనగా దేవుని ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. ఇప్పుడు చెప్పండి, ప్రేమించే ప్రతి వ్యక్తి అట దేవుని మూలముగా పుట్టినవాడే. నిజంగా నీవు నేను దైవికంగా నిజమైన రక్షణ కనుక మనకుంటే ప్రేమే మాదిరి, ఇంకేం లేదు. ప్రేమే. బైబిల్ వాక్యం అబద్ధం కాదు. ప్రేమించడానికి ఎందుకు ఇబ్బంది అనిపిస్తుంది? మనస్ఫూర్తిగా ఉండడానికి ఎందుకు ఇబ్బంది అనిపిస్తుంది? నిన్ను అడ్డుకునేది ఏంటిది? ఏవి నిన్ను ఆపేస్తున్నాయి? ప్రేమ ఎంత గొప్ప కార్యాలు చేస్తే తెలుసా? మీరు బైబిల్ చదివితే ఇప్పుడు 31 వచ్చిన చదివారు కదా, 29ను ఇక చివరి వరకు చదవండి. 32, 33, 34, 35 వరకు చదువుతల్లి. అదే ఆది కాండము. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని. హల్లెలూయా. యెహోవా నా శ్రమను చూశాడు అంటే యేసయ్య చూచే దేవుడు, విడిపించే దేవుడు. నీ కష్టాలు ఆయనకు తెలుసు, నీ కన్నీళ్ళు ఆయనకు తెలుసు, నీ మూలుగుల భాష ఆయనకు తెలుసు. ఎవరు నిన్ను అర్థం చేసుకుంటలేరు, ఏ ఏ పరిస్థితులు నిన్ను చేతగాని వాని చేశాయి, అవన్నీ యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోలేక మన లోపల మనమే కొమిలిపోతూ ఉంటాం. ఆ కొమిలిపోయే ఆ మూగ భాష యొక్క భావము యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. అండగా నిలబడే దేవుడు, కొండగా నిలబడే దేవుడు, ఆదరించే దేవుడు. లోకము నిన్ను ద్వేషిస్తుందా, సమాజము నిన్ను ద్వేషిస్తుందా, కానీ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే లేయ లోపల ఏ పొరపాట్లేదు సుమా, అందహీనతే, జబ్బు కనలేదు. దేవుడే ఆ బలహీనత ఇచ్చాడు. మనమేం చేస్తాం? మనమేం చేయలేం. కాబట్టి ప్రభుని హత్తుకుంది, కానీ భర్త ప్రేమించట్లేదు. కానీ ఆమె మానసికంగా కృంగిపోతుంది. బిడ్డ, సహోదరుడా, మానసిక సంఘర్షణ వెరీ డేంజర్. మానసిక సంఘర్షణ హార్ట్ అటాక్కు దారితీస్తుంది. మానసిక సంఘర్షణ అల్సర్కు దారి చేస్తుంది. మానసిక సంఘర్షణ హై బీపీకి దారితీస్తుంది. మానసిక సంఘర్షణ బ్లడ్ ప్రెషర్. మానసిక సంఘర్షణ కాళ్ళు కూడా బయటపెట్టేది చేస్తుంది, తల కూడా పనిచేయదు, జ్ఞానం కూడా పనిచేయదు. అంటే లోపల కోల్పోతారు. చూస్తే మంచిగా ఉంటారు, వీళ్ళకి ఏం మొదలు, వీళ్ళకి ఏం కష్టాలే ఉండవు, కానీ లోపల మాత్రం అది కుమ్మరమా ఉడికినట్టు ఉడుకుతూ ఉంటుంది. అది వెరీ డేంజర్. హల్లెలూయా. నీ శ్రమను దేవుడు చూశాడు. సహోదరి, పిల్లలు లేరని బాధపడుతున్నావా? హల్లెలూయా. భార్య దేశిస్తుందని బాధపడుతున్నావా? భర్త దేశిస్తుందని బాధపడుతున్నావా? నా పిల్లలు నన్ను చూడట్లేదని బాధపడుతున్నావా? తల్లిదండ్రులారా, యవనస్తులు వారికి నచ్చినట్టు జీవిస్తూ తల్లిదండ్రుల గుండెల్లో కుంపటై కూర్చున్నారా? మీ పరిస్థితులను చూస్తున్న దేవుడు మీ శ్రమను చూసి ఉన్నాడు. ఖచ్చితంగా మిమ్మల్ని విడిపించబోతున్నాడు, మీ పిల్లల్ని మార్చబోతున్నాడు, మీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. దైవ కార్యం మీ జీవితంలో జరగబోతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా జరిగింది. ఈ పాత సంవత్సరంలోనే నూతన కార్యం మీ జీవితంలో జరుగుతుందండి. నమ్మండి. నాకు ప్రభు చెప్పాడు, చాలా మంది గర్భాలు తెరవబడతాయి. హల్లెలూయా. చాలా మంది గర్భాలు తెరవబడతాయి. చాలా మందికి వివాహాలు జరుగుతాయి. హల్లెలూయా. చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది కుటుంబాలలో నిజమైన నెమ్మది రాబోతుంది. హల్లెలూయా. నిజమైన సమాధానం రాబోతుంది. దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రభు నాతో చెప్పాడు, నేను చాలా కుటుంబాలను ఆశీర్వదించబోతున్నాను, దైవిక ప్రేమతో నింపబోతున్నాను. ప్రతి కుటుంబంలో దేవుని ప్రేమ అది వెళ్ళి విరిసి ఒక సుగంధంలాగా పరిమళించబోతుంది. ఆయన ఆత్మకార్యాలు జరగబోతున్నాయి. నమ్మితే గట్టిగా స్తోత్రాలు చెప్పండి. నమ్మితే గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఇంకొక వచనం చదువుతల్లి.
యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషించబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనికి కూడా నాకు దయచేసిననుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అనుభవంలో శ్రమ, మొర వినడం, నన్ను హత్తుకోవడం, చివరికి అన్నీ అయిపోయినాయి. నేను స్తుతిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంచుమించు 6 కొడుకులకు తల్లి అయిపోయింది. ఒక్క కూతురును కన్నది దీనాను. దాసికేమో 2, ఈమెకు 4. హల్లెలూయా. దేవుడు మర్చిపోలేదు సహోదరి, సహోదరుడు. దేవుడు నిన్ను మర్చిపోలేదు. తల్లిదండ్రులారా మిమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు, మీ కన్నీళ్ళు తొలగిస్తాడు. భయంకరమైన నరకయాతన పడుతున్న ఒక యవన సహోదరుడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు నిన్నే దర్శిస్తున్నాడు. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చావు, ఎప్పుడు నువ్వు రాలేదు, ఇదే ఫస్ట్ టైం నువ్వు రావడం. నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపుతో వచ్చావు. ఆలోచన లేకుండా ఈ స్థలానికి వచ్చావు. నువ్వు ఇక్కడ ఉన్నావు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, మీ అమ్మ నాన్నల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఇక్కడ ఉంటే భయపడకు, పరిగెత్తుకొని స్టేజ్ పైకి రా. ప్రభు ఆత్మ మాట్లాడుతుంది. నిన్ను ప్రేమిస్తున్నాడు. కుమిలి కుమిలి ఏడ్చావు, ఒక 1 వీక్ ఏడ్చావు, వేరే ప్రాంతానికి పోయి వచ్చావు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడిన వ్యక్తి కాదు, బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తి కాదు, కొత్తగా వచ్చాడు ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. హల్లెలూయా. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. రావడం నీకు ఇబ్బంది అయితే లాస్ట్లోనైనా కలిసి ప్రార్థన చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువైపుకి 2 తల్లిదండ్రులు దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి నరకయాతన పడుతున్నారు మీ కుమారుని కొరకు. మీ కుమారుని కొరకు 6 సంవత్సరాల నుంచి నరకయాతన పడుతున్నారు. హల్లెలూయా. మీ మొర దేవుడు విన్నాడు. మీ కుమారుని మీద ఉన్న ఆ పరిస్థితి పూర్తిగా తొలగిపోబోతుంది. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యము ఈ పాత సంవత్సరంలోనే చేయబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువును మహిమపరుస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఒకవేళ ఉంటే ఇక్కడ ఉన్నారు, మీకు ధైర్యం లేకపోతే లాస్ట్లో వచ్చి ప్రే చేసుకోండి. ఒకవేళ ప్రభు మీకు ధైర్యం ఇస్తే ఇక్కడికి వచ్చి నిలబడి ప్రార్థన చేసుకొని వెళ్ళండి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆయన వినే దేవుడు, చూసే దేవుడు. నువ్వు బాధపడుతూ ఉంటే చూసి నిన్ను ప్రేమించి ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. నీ పరిస్థితులు ఏమైనా పర్వాలేదు, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా పర్వాలేదు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, ఒక్క నిమిషము మనల్ని మనం ప్రభుకు సమర్పించుకుందామా? కళ్ళు మూసుకుందామా? హల్లెలూయా. దేవుని ఆత్మ ఈ స్థలంలో సంచారం చేస్తుంది. మానసిక బాధలతో ఉన్న మీకు విడుదల రాబోతుంది. భయంకరమైన అప్పుల సమస్యతో మానసికంగా కృంగి విసిగి వేసారిపోయావు. అప్పు తీర్చబడే మార్గము లేక రాత్రింబవలు నీకు నిద్ర లేదు. 3 మాసాలైంది సహోదరుడా నీకు నిద్ర లేక. భోజనం కూడా సరిగా చేయట్లేదు, ఇంటికి కూడా సరిగా రావట్లేదు. నీ భార్య పిల్లలు కంగారు పడుతున్నారు 3 months నుండి. నీ భార్యకు కూడా నువ్వేం చెప్పట్లేదు. నీ మనోవేదనను యేసయ్య చూశాడు తమ్ముడు. నీ పిల్లలను ప్రేమిస్తున్నాడు, నీ భార్యను ప్రేమిస్తున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. ఏ అప్పులకైతే భయపడి 3 నెలలు నిద్ర ఆహారాలు మాని స్థలాన్ని వదిలి నువ్వు ఎక్కడెక్కడనో తిరుగుతున్నావు, కానీ ఈరోజు ఒక ప్రభు నీతో చెప్తున్నాడు, ఇతరులకు ఇచ్చే వ్యక్తిగా నేను దీవించబోతున్నాను. నీ కుటుంబాన్ని కట్టే వ్యక్తిగా నేను ఆశీర్వదించబోతున్నాను. నీ బాధలు నేను చూసి ఉన్నాను. నువ్వు ద్వేషింపబడడం, ఏడవబడడం నేను చూసి ఉన్నాను. లేయా జీవితాన్ని చూసిన దేవుడు
నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవుని నువ్వు హత్తుకుంటున్నావు, దేవుని మీద ఆధారపడుతున్నావు, ఆయన ఆత్మ కార్యాలను నువ్వు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా సహోదరుడా? ఉంటే చేతులన్నెత్తు, లేకపోతే ముందుకన్నొచ్చి దేవుని నామాన్ని మహింపరచు. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబ సమస్యలతో సతమతమైపోతున్నారు ఒక 2 ఫ్యామిలీస్. హల్లెలూయా. కుటుంబ సమస్యలు, ఆ సమస్యల నుండి దేవుడు విడిపించబోతున్నాడు. దేవుని గొప్ప కార్యం మీరు చూడబోతున్నారు. మీ కన్నీళ్లకు జవాబు రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎడం పక్క భయంకరమైన నొప్పితో 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు ఒక యవనస్తుడు. ఎడం వైపు 2 సంవత్సరాల నుంచి భయంకరమైన పెయిన్. గోళీలు వాడావు, హాస్పిటల్కి వెళ్ళావు, కాకపోతే తగ్గినట్టే తగ్గుతుంది, మళ్ళీ నీకు పెయిన్ అట్లనే వస్తుంది. మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. నువ్వెవరికి చెప్పుకోలేదు, మీ ఫ్యామిలీకి మాత్రమే తెలుసు నీ సిచ్యువేషను. కానీ ఈరోజు యేసయ్య నిన్ను ముట్టాడు. ఆయన శక్తి నిన్ను తాకింది, దైవిక శక్తి నిన్ను తాకింది. హల్లెలూయా. ఇప్పుడే ఈ క్షణమే నువ్వు స్వస్థత పొందుకున్నావు. స్టేజ్ మీదకి వచ్చి సాక్ష్యం చెప్పి యేసయ్య నామాన్ని మహింపరచు, ఆయన ప్రేమను గణపరచు. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతలు చెల్లిస్తావా సహోదరి, సహోదరుడా? ఒక్క నిమిషం నువ్వు ప్రార్థిస్తూ ఉండు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. బిజినెస్లో లాస్ అయిపోయావు, ఆ బిజినెస్ వల్ల నీకు అప్పులు ఎక్కువైపోయాయి, దానివలన మానసికంగా కృంగిపోయావు, పిల్లల విషయంలో ఏమీ తోచట్లేదు. భార్యాభర్తలు ఇద్దరు కన్నీరు మున్నీరుగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఏడుస్తున్నారు తెలుసా. బయటికి మీరు బాగున్నారు, కానీ ఇంట్లో మాత్రం ఆ బిజినెస్ దెబ్బతిని దానివలన మానసికంగా కృంగిపోయావు. నువ్వు తెలియకుండా అనారోగ్యం పాలైపోయావు. మొన్న మధ్య కాలమే 1,00,000 రూపాయల వరకు ఖర్చు పెట్టినా కూడా ఏం ప్రయోజనం ఎక్కిపోయింది. నిన్ను ప్రేమిస్తున్నాడు చెల్లె, తమ్ముడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుణ్ణి హత్తుకుంటావా? ఆయన ఆలోచన తీసుకుంటావా? నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆయనకు నీ హృదయాన్ని ఇస్తావా? నీ మనసుని ఇస్తావా? ఆయన ఆలోచనకు లోబడతావా? కోల్పోయిన నీ బిజినెస్ ఫ్లరిష్ కాబోతుంది. నీ పిల్లలు నీ పిల్లలుగా బ్రతకబోతున్నారు. నీ ఇల్లు నీ ఇల్లుగా బ్రతకబోతుంది. హల్లెలూయా. యేసయ్య నీ ఇంటికే రావాలనుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. 2 చేతుల పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆధ్యాత్మికంగా కృంగిపోతున్నావు, మానసికంగా కృంగిపోతున్నావు, శరీర రుగ్మతులతో కృంగిపోతున్నావు, కానీ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు సహోదరుడా, సహోదరి నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ, విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ, తల్లి కంటే తండ్రి కంటే నిన్ను ప్రేమించే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థిస్తామా, ప్రార్థిస్తామా. హల్లెలూయా. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా చాలా హల్లెలూయా. చాలా మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నిన్ను నమ్మిన నా యేసుడు. నా పాప శిక్షను
తాను మోసెను, నా కొరకు కల్వరిలో త్యాగమాయెను. Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కల్వరిలో త్యాగమాయెను. తన ప్రేమ వర్ణనాతీతో, తన జాలి వర్ణనాతీతో, తన ప్రేమ వర్ణనాతీతో, తన జాలి వర్ణనాతీతో, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. పాత సంవత్సరంలో ఎన్ని రకాల సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలలో యేసయ్య నీతోనే ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో, ఎంత ద్వేషించబడుతున్నావో, ఎంత అనారోగ్యంకు పాలయ్యావో, ఎంత అప్పుల బాధతో కుమిలిపోయావో, కుటుంబము, ఫ్యామిలీ ఎన్ని రకాల సమస్యలు అనుభవిస్తుందో అంతకంటే ఎక్కువ ప్రేమ నీ మీద యేసయ్య కొన్ని. హల్లెలూయా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, ఆయన ప్రేమ అన్ని మీద ఎన్నడూ మారదు. హల్లెలూయా. సమర్పించుకుందామా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. ప్రేమమయుడు దేవుడవు, ప్రేమమయుడైన దేవుడవు. లోకమును నువ్వెంతో ప్రేమించావు. లోకం అంటే ప్రజలయ్యా. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నా, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నా, వాళ్ళ గుణగణాలు ఎలా ఉన్నా, వాళ్ళు ఏ కాడి కింద ఉన్నా, ఏ బానిసత్వంలో ఉన్నా, ప్రేమించి ఆ కాడి విరగొట్టి శాపం తొలగించి రోగం బాగు చేసి ఆశీర్వాదంలోకి నువ్వు నడిపించే దేవుడవు. నీ ఆత్మకార్యము జరిగిస్తావో, నువ్వు దీవిస్తావో, నువ్వు కృప చూపుతావు నాయన. నీ బిడ్డలు కన్నీళ్లు కారుస్తున్నారు, వేదనతో బాధపడుతున్నారు. కొంతమంది వ్యక్తిగత జీవితాలను నువ్వు బయలుపరిచావయ్యా. వారికి నేను తోడుగా ఉన్నానని చెప్పావు, వారిని విడిపిస్తానని చెప్పావు, వారిని ఆదుకుంటానని చెప్పావు. ఈ పాత సంవత్సరంలో ఈ గతానంతా పాతిపెట్టి నూతన సంవత్సరములో అడుగు పెట్టడానికి ఆత్మపూర్ణముగా స్తుతి ఆరాధనతో మీ సన్నిధిని అనుభవించబోతున్నాం. మీ ఆత్మకార్యము జరుగునుగాక, మీ అభిషేకం అనుభవించుదురుగాక, ఒక్కొక్కరు బలపరచబడుదురుగాక, పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరుగునుగాక, దేవుని ఆత్మకార్యము జరుగునుగాక, దేవుని ఆత్మకార్యము జరుగునుగాక. అయ్యా, మీ ప్రేమతో నింపయ్యా, మీ కృపతో నింపయ్యా, మీ ఆశీర్వాదాలు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.